సార్ పేరు సార్? తాడివాగ రమేష్ నాయుడు. ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు మరి ఓం ప్రకాష్ గారు హైదరాబాద్ కేంద్రంగా ఆత్మీయ ఫ్యాక్ట్ చైర్మన్ గా ఆయన ఇక్కడికి యుఎస్ నుంచి వచ్చి కాపుల పిల్లలనే కాకుండా మిగిలినటువంటి వాళ్ళకు కూడా బిజినెస్ లో ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళని అమెరికాలో అవసరమైతే అమెరికాలో పెట్టించడానికి లేదా ఇండియాలో పెడతానంటే ఇండియాలో పెట్టడానికి కూడా సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి, అట్లాగే వీసా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఆయన సాల్వ్ చేస్తాను, ఎందుకంటే బేసిక్ ఆయన అడ్వకేట్ కాబట్టి ఆ విధంగా కూడా హెల్ప్ చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ప్రాక్టికల్ గా చేసి ఇక్కడ మరి కోవిడ్ టైంలో కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ కూడా సిలిండర్స్ ఇచ్చున్నారని చెప్పి చాలా మంది ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి డాక్టర్లు వాళ్ళు కూడా వచ్చి పాల్గొన్నారు. సో ఆయన చేస్తున్న కార్యక్రమాలని ఇప్పుడు మెల్లగా మనకు కనిపించినప్పటికీ కూడా ప్రాక్టికల్ గా ఆయన బాగా సక్సెస్ అయినట్టుగా మాకు అనిపించింది. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని ఒక నమ్మకం అయితే కలిగింది. కాపుల పిల్లలు ఈ రోజు మరి భారతదేశంలో యువత 75 నుంచి 80% ఉన్నప్పటికీ మరి కాపుల్లో అంతకంటే ఎక్కువ నిరుద్యోగులు, లేకపోతే కొత్తగా ఉద్యోగాల కోసమో లేకపోతే కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఇది ఒక అంది వచ్చిన వరం లాగా తీసుకుని కనుక ముందుకెళ్ళగలిగితే రాబోయే కాలంలో ఆయన సలహాలు సంప్రదింపులు బాగా ఉపయోగపడతాయని మేము కూడా ఆశించి మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో దీన్ని మంచిగా ఉపయోగించుకోవడానికి మేమైతే ఆత్మీయకి సపోర్ట్ చేస్తాం. ఇంకా కొత్త ఆర్గనైజేషన్లు వచ్చినా కూడా సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే కాపులు చాలా ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి ఎవరు వచ్చినా ఇక్కడ చేయించుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.